మహానేత రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తల తీయడం అనేది మాకందరికి కూడా, మా పార్టీ నాయకులకు మాకందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. జరిగిన ఇన్సిడెంట్ లో అంటే ఒక గంట లోపలనే తెలుగుదేశం నాయకులు మొత్తం వైసీపీ నాయకుడు అని పెట్టే పరిస్థితి వచ్చిందంటే మాత్రం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఎలక్షన్ల కంటే ముందే 2023లో మా పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. జనసేన పవన్ కళ్యాణ్ 2023లోనే పెద్ద ఫ్లెక్సీలు వేయడం జరిగింది. మన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మంత్రి కొడుకు ఫిరోజ్ అహ్మద్ కూడా ఫోటోలు చేశారు. అతను మా కార్యకర్త అని ఎట్లా చెప్పగలరు తెలుగుదేశం నాయకులు? వాళ్ళ పార్టీలో చేరి వాళ్ళ మాటని చేసి చేపించిన నాయకులు ఈ రోజు వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. లోకేష్ కూడా ఆ విధంగా ట్వీట్ చేయడం కూడా చాలా బాధాకరం. నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మేము ఉదయం తెలిసిన తర్వాత కూడా తొందరపడి ఏ పార్టీ మీద మనం మాట్లాడకూడదు, అన్ని నిజానిజాలు తెలుసుకునేంత వరకు మాట్లాడకూడదు. అంటే ఈ పరిస్థితిని చూసిన తర్వాత మొత్తం ఫేస్బుక్లో, ట్విట్టర్లో వీళ్ళంతా ఫోటోలన్నీ పోస్టింగ్, అంటే జరిగిన గంటన్నర లోపలనే తెలుగుదేశం నాయకులు వీళ్ళంతా వైసీపీ నాయకుడు అని చెప్పి ఫోటోలు పెట్టే పరిస్థితులు. అంటే వీళ్ళు ముందు ప్రీ ప్లాన్ గానే ఇవన్నీ చేసినారనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతకుముందు 2023లో జనసేన పవన్ కళ్యాణ్ కు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు ఫిరోజ్ అహ్మద్ ఉన్నప్పుడు ఆయన ఏ పార్టీ అయితే మా పార్టీ వాళ్ళని కూడా మీరు పెట్టుకొని తిరుగుతారా? మీరు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని జరిగిన దానికి అన్నిటికంటే ముఖ్యంగా పోలీసు వ్యవస్థను మాత్రం నంద్యాల నడిబొడ్డులో ఈ విధంగా జరిగితే పరిస్థితి ఏంటి? రేపు పొద్దున్న లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది నంద్యాల అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పుడైనా పోలీస్ అధికారులంతా కోరేది ఒకటే, మీరు నిజానిజాలు తేల్చడానికి ఎవరి సంబంధం ఉంది, ఆయన వెనక ఎవరిని చేపించినారనేది కూడా తేల్చాల్సిన బాధ్యత మీద ఉంది. మీరు అందరూ కూడా, కానీ పోలీసులను మాత్రం ఒక విషయంలో బాగా వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయనకు హెల్త్ సర్టిఫికెట్లు పాపం విత్-ఇన్ 1.5 అవర్లోనే మొత్తం అన్ని తెప్పించగలిగినారంటే మాత్రం వాళ్ళ సిన్సియారిటీకి, వాళ్ళు పనిచేసే పనితనానికి మాత్రం పోలీస్ ఆఫీసర్లను ఖచ్చితంగా అభినందిస్తున్నాము. దాంట్లో తెచ్చిన సర్టిఫికెట్లో కూడా సెప్టెంబర్ 26, 2026 ఉంటే అంటే 3 నెలల ముందే వీళ్ళు సర్టిఫికెట్ తెప్పిస్తారా? డాక్టర్లు కూడా అట్టిస్తారా అనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ఇప్పటికైనా పోలీస్ అధికారులను కోరేది ఒకటే, నిజానిజాలు తేలండి. ఎవరు నిజమైన ఇప్పుడు చేసిన ముద్దాయనక ఎవరు ఉండారు, ఎవరు అతనికి సపోర్ట్ చేపించినారనేది కూడా ఖచ్చితంగా తేల్చాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.